కృష్ణకాంతరావు గారి నుంచి ఇక్కడ ఉన్నారు. చాలామంది మా దళిత సోదరులు వేదిక మీద ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రకరకాల హోదాలలో. ఇవాళ నేను అడుగుతున్న 30 ఏళ్ళ నుంచి మీరు కొట్లాడని రోజు లేదు, మీరు త్యాగం చేయని రోజు లేదు. మీరు ఇన్ని కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడారు. మోడీని మీ కృష్ణమాదిగ కౌగిలించుకున్నాడు, మోడీ కృష్ణమాదిగ ముద్దు పెట్టిండు, కానీ మీ లెక్క చెప్పినాడే వర్గీకరణ చేసిండా? ఇవాళ నేను అడుగుతున్న మా మాదిగ ఉపకులాల సోదరులను, 30 ఏళ్ళ మీ సమస్యను మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి లెక్క గట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత చట్టం చేసి మంత్రివర్గంలో ఆమోదిస్తే ఇవాళ మా మాదిగ సోదరులు మాదిగ ఉపకులాలు కొంతమందికి కష్టం ఉండొచ్చు, కొంతమందికి నష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసింది నేను కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా ఎస్సీ సోదరులను, ఎస్సీ వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి అయితే నరేందర్కు ఓటేయండి, నరేందర్ను గెలిపించండి. ఇవాళ నేను చెయ్యలేదు అంటే మోడీ మీకు చేసిండంటే మోడీకి ఓటేయండి. 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న